బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబును, ఈ రోజు కేసీఆర్ కేటీఆర్లను వెన్నుపోటు పొడిచారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. పనిలో పనిగా ఎర్రబెల్లిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుడిని కాబట్టే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. వరంగల్ తూర్పులో తాను ఉన్నంత వరకు రెండో నాయకుడు ఉండబోరని తేల్చి చెప్పారు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి గెలిచారంటూ రేవూరి ప్రకాష్ రెడ్డిపైన మండిపడ్డారు మురళి. పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మిత రంగప్రవేశం చేస్తారన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని, తన వెంట రేవంత్, రాహుల్, సోనియా గాంధీలు ఉన్నారని చెప్పారు మురళి. తెలుగుదేశంలో ఉండి దాన్ని పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసాలకి ఇచ్చుకుంటాడు, గడ్డకి ఇచ్చుకుంటాడు, అనుభవాలకి ఇచ్చుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తున్నాడు అనేది ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన పాప మీద వాడు పెద్దోడు ఓడిపోయిండు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబును, ఈ రోజు కేసీఆర్ కేటీఆర్లను వెన్నుపోటు పొడిచారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. ఇక కొండా మురళి హాట్ కామెంట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తూ ఉన్నాం మొత్తంగా కొండా మురళి కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ కమెంట్స్ ని? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, ఈ రోజు ఏఐసిసి అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైనే హాట్ కామెంట్స్ చేశాడు. అందులో తూర్పు నియోజకవర్గంలో రెండో నాయకుడు అంటూ ఎవరు ఉండరు, అది కొండా మురళి అని చెబుతూనే ప్రతి ఒక్కరికి నిద్రమ్మ ఇంటూ వస్తాయి, ఎవరు అపోహలకు అటు చెబుతూనే మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలైనటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హాట్ కామెంట్ చేశాడు. పరకాలలో 75 ఏళ్ల ముసలోడు గెలిచాడు, ఇటీవలే వచ్చిన కాళ్ళు పట్టుకుంటే వదిలేశాను అని ఒక వ్యాఖ్య ఇండైరెక్ట్ గా రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. మరోవైపు అటు కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ కనుబొమ్మలు లేని వ్యక్తి అటు టీడీపీ చంద్రబాబు కేటీఆర్లను మోసం చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇక్కడ డ్రామాలు చేస్తున్నట్టు శ్రీహరిని ఉద్దేశించి కూడా అటు హాట్ కామెంట్స్ చేశాడు. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ఆటకాయిస్తూ అతన్ని ఏం చేసినా కుక్కను కొట్టినట్లే, అందుకే అతన్ని వదిలేశాను అని చెప్పేసి అటు ఎర్రబెల్లి దయాకర్ రావు పైన కూడా కామెంట్ చేశాడు. తన తమ్ముడు కూడా ఇక్కడ ఏదో తిరుగుతున్నాడు, అంతకు మించి వీళ్ళు చేసేదేం లేదు, ఒరిగేదేం లేదంటూ తన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీద కూడా హాట్ కామెంట్ చేశాడు. మరోవైపు ఆపరేషన్ కగారు ఆపివేయాలని నేను ఉద్యమం చేద్దామంటే పోలీసులు వద్దన్నారంటూ కూడా ఈ సభలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని హాట్ కామెంట్ చేశాడు. అందులో ముఖ్యంగా ఇద్దరు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అటు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, వాళ్ళిద్దరు కూడా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ పొలిటీషియన్స్. ఇతనికంటే కూడా వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా తాను ఈ హాట్ కామెంట్స్ చేయడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక చర్చనీయాంశంగా మారింది వంశీ. ఎందుకంటే అతనే స్వయంగా 75 ఏళ్ల ముసలోడు అంటూ అటకాయిస్తూనే తన్ని వ్యక్తిగతంగా ఇలా విమర్శించడాన్ని మాత్రము ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ వరంగల్ జిల్లాలోని పలువురు అయితే ఈ హాట్ కామెంట్స్ పైన తీవ్ర చర్చ సాగుతుంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా 3 పర్యాయాలు మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎం గా చేశాడు. అతని పైన కూడా కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ కూడా చెప్పడం అయితే తీవ్ర చర్చ సాగుతుంది వంశీ వరంగల్లో. థ్యాంక్ యూ ప్రశాంత్.